3 సార్లు కలిస్తే విషయం నాన్నగారు చూసుకుంటా ఉన్నారండి, నాన్నగారు చూసుకుంటా ఉన్నారని చెప్పి పంపించారు. ఫస్ట్ వెళ్ళినప్పుడు మేము చూసుకుంటామని చెప్పి అన్నారండి. ఆయన విషయం ఆయన దగ్గర మళ్ళీ వెళ్ళి కలిస్తే నాన్నగారు చూసుకుంటారని చెప్పి అన్నారు. వీళ్ళ చుట్టూ తిరిగి విసిగిపోయిన తర్వాత ఒకే ఒక వ్యక్తి దగ్గరికి వచ్చి ఆయన పవన్ కళ్యాణ్ గారండి. యథార్థంగా ఎవ్వరండి ఇంతమంది వేల మంది ఉద్యమాలు చేస్తుంటే ఏపీపీఎస్సీ చైర్మన్ నుంచి 5,000 మంది 6,000 మంది ఉద్యమం చేస్తుంటే 50 మంది వచ్చారని చెప్పి సీఎంకి చెప్తారు. కనీసం ఈ ప్రతి ఒక్కరు వెళ్ళి కలవడం, ఒక్కొక్కరు గ్రూపుల కింద విడిపోయి ఒక్కొక్కరు కలవడం చేసామండి. ఎవరికి ఏమైనా సరే ఇప్పుడు ఒక పార్టీ అని చెప్పి మేము విమర్శించడం ఏ పార్టీ కాదు, అన్ని పార్టీ. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ కాదు, జనసేన పార్టీ కాదు, టీడీపీ పార్టీ కాదు, గ్రూప్ 2 అన్ని పార్టీ అభ్యర్థులు రాస్తారు. ఎవరు అనుకూలంగా ఉన్న చోట వాళ్ళకి వెళ్ళాం. కాకపోతే మేము వచ్చినప్పటికీ ఇక్కడికి రాగానే సార్ మేము పవన్ కళ్యాణ్ గారిని ఆ రోజు కలవడానికి మాకు అవకాశం లేదండి. మేము వచ్చి మా కింద ఉన్న వాళ్ళ అధికారులు వాళ్ళు అక్కడ ఆఫీస్లో ఉన్న వాళ్ళకి మా రిప్రజెంటేషన్ ఇచ్చి ఇంటికెళ్ళి ఏంట్రా బాబు ఇలా అయిపోయింది అనుకునే టైంకే మాకు రెస్పాన్స్ వచ్చింది సార్. అది జనసేన అంటే అది జనసేన. అన్ని రోజు సార్ ఇక్కడ నుంచి అమరావతి వెళ్ళడం మాట్లా సార్ చెప్పండి. అమరావతి వెళ్ళడం అంటే చదువుకోవాలి, ఎగ్జామ్స్ దగ్గరికి వచ్చేస్తున్నాయి, అమరావతి వెళ్ళాలి. అమరావతి నిరుద్యోగులు రూపాయి ఉండవు, అప్పు చేసుకుని ఈయనప్పు చేసుకుని అమరావతికి వెళ్తే అమరావతిలో మాకు అపాయింట్మెంట్ అవ్వడానికి 8 గంటల తర్వాత నేను చూస్తాను వెళ్ళండి అంటాం. ఈ మాట గురించి అమరావతికి వెళ్ళి ఒకే ఒక్క లెటర్ అయింది సార్. అదైతే ఇప్పుడు ఎవరికి రాజకీయం ఎవరు చేయదు సార్. ఒకటి చెప్తున్నాం, మా నిరుద్యోగుల తరఫున ఒక ఆయన నిలబడ్డారు. ఆ నిలబడిన వ్యక్తి పవన్ కళ్యాణ్ సార్. దానికైతే మాత్రం ఏ పార్టీకి సంబంధం లేదు. ఓకే, వాళ్ళకి ఏమైనా పరిపాలన పరంగా లేదా ఎగ్జామ్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఎలాగ వచ్చినాయి సార్ డేట్లు? మొన్నటి వరకు డేట్లు లేవు అన్నారు. ఇప్పుడు డేట్లు ఎలాగ వచ్చినాయండి ఏపీపీఎస్సీకి? ఇప్పుడు డేట్లు బాగానే వచ్చినాయి కదండి. ఫస్ట్ ఎందుకు లేవండి డేట్లు? అంటే నిరుద్యోగులతో ఆడుకుందామని చెప్పి వాళ్ళు ఇగో అడ్డొచ్చి మాకు పోస్ట్పోన్మెంట్ చేయలేదు. పవన్ కళ్యాణ్ గారు బయటకు వచ్చేప్పటికి భయం వేసి పోస్ట్పోన్మెంట్ చేశారు. భయం కాదు, ఆయన మా తరపున నిలబడ్డాడు అంతే సార్. ఇది అంటే మా తరపున నిలబడ్డారు. ఈ విషయంలో మాత్రం నిరుద్యోగులు తరపున సార్ ఒక నిరుద్యోగి మేము కూడా నిరుద్యోగి చేసి పార్టీ పెడతామనే స్థితికి వచ్చాడంటే ఎంత అలసిపోతే ఆ స్థాయికి వస్తారు సార్? ఒకసారి చెప్పండి మీరు. ఉద్యోగం చేసుకున్నారు అని చెప్పి ఉద్యోగం కోసం చదువుకున్నారు అని చెప్పి ఇక్కడికి వచ్చినాడు నిరుద్యోగం చేసి పార్టీ పెడదామనే స్థాయికి వచ్చాడంటే మెంటల్గా ఎంత అప్సెట్ అయ్యారు. శ్రీనివాస్ రెడ్డి అనేతో ఒక వ్యక్తి చనిపోతే అది సరిపోలేదంట, మరి వీళ్ళు చూసి వచ్చారు అలాగే ఇబ్బంది పడితే సార్. ఈ విషయంలో మాత్రం ఒకటి సార్, మీ అందరికీ కూడా మా తరపున మీరు కూడా పోరాడారు, మీకు కూడా చాలా థ్యాంక్స్ అండి. కానీ ప్రత్యేకించి పవన్ కళ్యాణ్ గారికి మాత్రం నిరుద్యోగులు కానీ ఎప్పుడు కృతజ్ఞతతో ఉంటాం. ఆయన ఏం చెప్తే ఆయన వెనకమాలు రమ్మంటే ఎన్ని వేల కిలోమీటర్లు, లక్షల కిలోమీటర్లు అదైతే మాత్రం చేస్తాం. గ్రూప్ 2 ఎగ్జామ్స్ ఇష్యూస్ ఉన్నాయి మీకు అని చెప్పగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పందించడం సంతోషం. అలాగే మీకు ఇలాంటి సమస్యలు ఉన్నా కానీ జనసేన మీకు అండగా ఉంటుందని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ మీకు ఎందుకంటే ఇది మాకు జనసేన పార్టీ పెట్టడంలో ముఖ్య ఉద్దేశం ప్రజా సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడానికి కానీ రేపొద్దున సరైన దిశలో దాన్ని పరిష్కారం చేయడానికి కానీ దాని ముఖ్య ఉద్దేశం. అందుకని మీకు అండగా ఉన్నందుకు మాకు కూడా ఇలాంటి అవకాశం ఇచ్చింది మీ అందరికీ పార్టీ తరఫున మీ అందరికీ కృతజ్ఞతలు. 3 years థియరిటికల్గా నాలెడ్జ్ గెయిన్ చేయాలి ఇంజనీరింగ్ స్టూడెంట్స్. ఆ థియరిటికల్గా నాలెడ్జ్ గెయిన్ చేసిన దాన్ని ప్రాక్టికల్గా 4th ఇయర్లో ప్రూవ్ చేసుకోవాలి. అండ్ ద ఓన్లీ వే ఈజ్ టు డూ మినీ అండ్ మేజర్ ప్రాజెక్ట్స్. అండ్ అకార్డింగ్ టు ద JNTUH రూల్స్ బుక్, a student is free to do the project work in the college or out of the college. But some of the engineering colleges are exploiting students. రూల్ బుక్ ప్రకారం అకార్డింగ్ టు గైడ్ లైన్స్ వాళ్ళు బయట కూడా చేసుకోవచ్చు. బట్ మనీ తీసుకోవాలనేది ఏం లేదు. ట్యూషన్ ఫీజ్ ఈజ్ ఇన్క్లూజివ్ ఆఫ్ ఎవ్రీథింగ్ అని JNTUH రిజిస్టర్ సార్ చెప్పారు. బట్ ఆల్మోస్ట్ ఆఫ్ ప్రతి ఇంజనీరింగ్ కాలేజ్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ తరఫున లైక్ 5,000, 6,000, 8,000. టాప్ మోస్ట్ కాలేజ్ తెలంగాణలో మాకున్న సస్టైనబుల్ సోర్సెస్ ప్రకారంగా మాత్రం సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్ గట్కే సార్ 13,000 తీసుకుంటారు. 3,000 ఫ్రమ్ మినీ ప్రాజెక్ట్, 10,000 మేజర్ ప్రాజెక్ట్కి. లైక్ ఏం ప్రాజెక్ట్స్ చేస్తారు మీ సబ్జెక్ట్స్ని బట్టి? పర్సనల్గా స్టార్టింగ్ మన సిస్టంలో అయితే ఫస్ట్ ఎగ్జిక్యూటివ్ అథారిటీస్ దగ్గరికి వెళ్ళాలి ప్రాబ్లం ఏమైనా వస్తే, తర్వాత లెజిస్లేటివ్, దాని తర్వాత జ్యుడిషియరీ. ఎగ్జిక్యూటివ్ అథారిటీస్ లైక్ వైస్ ఛాన్సలర్ JNTUH సార్ని ఎల్సి పర్సనల్గా మీట్ అయ్యి మెమోరాండం కూడా సబ్మిట్ చేశాం. సార్ నోటీసెస్ కూడా ఇష్యూ చేశారు, షోకాస్ నోటీసెస్ ఇష్యూ చేశారు. బట్ ఇన్ రిప్లై ఇంజనీరింగ్ కాలేజ్ మనీ కలెక్ట్ చేయలేదని కొన్ని ఇంజనీరింగ్ కాలేజ్ రిప్లై ఇచ్చారు.
కొన్ని ఇంజనీరింగ్ కాలేజ్ మాత్రం కలెక్ట్ చేశాము, బట్ అది స్టూడెంట్స్కి మెటీరియల్స్ ప్రొవైడ్ చేశారని చెప్పారు. బట్ అకార్డింగ్ టు రూల్స్ బుక్ మాత్రం అసలు మనీ కలెక్ట్ చేయడానికి అసలు ఏ ప్రొవిజన్ కూడా లేదు. బట్ ఆల్మోస్ట్ ఇట్ ఈస్ ఈక్వల్ టు ద ఫ్రాడ్. అండ్ ఇంకా కరెక్ట్ టర్మ్స్లో చెప్పాలి అని అంటే ఇది స్కామ్ లాంటిదే. బట్ ఇది ఈ ఇయర్ స్టార్ట్ కాలేదు, చాలా సంవత్సరాల నుంచి ఉంది. అండ్ ఇట్ ఈస్ అ హ్యూజ్ ప్రాబ్లమ్. ఈ ప్రాబ్లమ్ని ఒకవేళ అడ్రస్ చేయలేకపోతే డెఫినెట్లీ ఇట్ విల్ బి టర్న్ ఇన్ టు ఎ క్రైసిస్. సో యాజ్ ఏ విజనరీ మన హానరబుల్ సీఎం సార్ ఏ ఇష్యూ తీసుకున్నా యాజ్ ఏ హోల్ స్టేట్ తెలంగాణ సీఎం సార్ ఏ ఇష్యూ తీసుకున్నా యాజ్ ఎ స్టేట్ హోల్గా చూస్తారు. బట్ ప్రాబ్లం ఏంటి అంటే ఆల్మోస్ట్ ఆల్ ఎక్సెప్ట్ జనసేన పార్టీ పొలిటికల్ పార్టీస్కి కాలేజెస్ ఉన్నాయి. ఆల్మోస్ట్ ఆఫ్ ఎవ్రీ ఇంజనీరింగ్ కాలేజ్ ఇస్ హెడెడ్ బై సమ్ ఆఫ్ ద పొలిటికల్ లీడర్స్. సో ప్రాబ్లం ఏంటి అని అంటే స్టూడెంట్స్ ఎవరైనా క్వశ్చన్ చేస్తే మాత్రం దే ఆర్ యూజింగ్ బుల్లింగ్ టెక్నిక్స్. లైక్ మార్క్స్ తక్కువ వేస్తాం, సస్పెండ్ చేసేస్తాం, హాల్ టికెట్స్ ఇవ్వము, లేకపోతే పేరెంట్స్ని పెద్ద పెద్ద మాటలతో బెదిరించడం. సో సైకలాజికల్గా స్టూడెంట్ నేచర్ అంటేనే క్వశ్చనింగ్ యాటిట్యూడ్. ఆ యాటిట్యూడ్నే దే ఆర్ టేకెనింగ్ అవే దట్ టైప్ ఆఫ్ యాటిట్యూడ్. సో స్టూడెంట్స్ ఉన్నదే ప్రజెంట్ ఉన్నదానికి క్వశ్చనింగ్ నేచర్ చేసి వాళ్ళ తరఫున కాంట్రిబ్యూషన్ చేసి ఒక ఇంజనీరింగ్ అంటేనే నార్మల్గా యూనో all the engineers from the motivation from the great engineers like APJ Abdul Kalam, Mokshangundan Vishwesvaraya, they would like to join engineering because to contribute from their part to see their nation as a superpower in this 27 upcoming decade. బట్ మన స్టేట్లో ఇంజనీరింగ్ ఎట్లా అయిపోయింది అంటే దట్ ఈస్ ఓన్లీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఎలా స్టార్ట్ అయినాయో అది ఓన్లీ బిజినెస్ వెంచర్స్ లాగా టర్న్ అయిపోయినాయి. బీటెక్ విద్యార్థులు చెప్పింది నా ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారికి నా విన్నపం ఏంటంటే ఇది మీ దృష్టికి తీసుకొస్తున్నాం, దీన్ని సాధ్యమైనంత రీతిలో మీకు సామరస్యపూర్వకంగా పరిష్కరించవలసిందిగా నేను మనస్ఫూర్తిగా వేదికపై నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని కోరుకుంటున్నాను. అలాగే పొద్దున ఇంకోటి తెలియజేయాల్సింది, తమ్మినేని వీరభద్రం గారు సిపిఎం పార్టీ నుంచి వచ్చారు, తెలంగాణ నుంచి. వారితో మాట్లాడుతున్నప్పుడు వారు నన్ను అడిగింది ఏంటంటే అంతకుముందు కూడా చాలా రకరకాల తెలంగాణ ప్రజా సంఘాల నుంచి నాకు వచ్చిన విన్నపం ఏంటంటే మనకి ఇందిరా పార్క్ ధర్నా చౌక్ని రద్దు చేయడం జరిగింది, దాని దూరంగా సిటీ అవుట్స్కర్ట్స్లో పెట్టడం జరిగిందని నేను చెప్పారు. దానికి సంబంధించి మేము తిరిగి ధర్నా చౌక్ మేము రీక్లెయిమ్ చేస్తున్నామని చెప్పి దానికి 15 ప్రోగ్రామ్ చేస్తున్నారని చెప్పి నా దృష్టికి తీసుకొచ్చాను. సో నా జనసేన పార్టీ మద్దతు కూడా అడిగారు, నన్ను కూడా ప్రత్యక్షంగా పాల్గొమని అడిగారు. నా ఉద్దేశం ఏంటంటే ముఖ్యంగా ఒక ధర్నా ప్రజాస్వామ్యంలో ధర్నా చేయడానికి ఎవరికైనా హక్కు ఉండదు. ఇప్పుడు ఈ రోజున ఇక్కడ వచ్చిన విద్యార్థులు కానీ ఎవరికైనా సరే ప్రజలకి వాళ్ళ సమస్యలకు న్యాయం జరగనప్పుడు వాళ్ళు బయటకు వచ్చి గొంతెత్తి అరవటం అనేది అది వాళ్ళ హక్కు. అది ప్రజాస్వామ్యం వాళ్ళకి కల్పించిన హక్కు. కానీ ఆ హక్కుని వాళ్ళు చెప్పడానికి ఒక వేదిక ఏదో ఒక ఢిల్లీలో జంతర్ మంతర్ కానీ ప్రతి చోట ఎనీ సివిలైజ్ నేషన్లో డెమోక్రటిక్ నేషన్లో ఒక స్పేస్ అలాట్ చేశారు. అలాంటి స్పేస్ ఈ ఇందిరా పార్క్. ఎందుకంటే గతంలో కూడా నేను పిఆర్పీకి యూత్ వింగ్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నప్పుడు అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడ భీమరావు బాడాని తీసేసినప్పుడు వాళ్ళు క్లెయిమ్ చేసినప్పుడు మొత్తం వాళ్ళు కబ్జా చేసినప్పుడు ఆ రోజు నేను కూడా అదే ధర్నా చౌక్లో నేను మన ప్రజారాజ్యం పార్టీ తరఫున నేను కూడా ధర్నా చేయడం జరిగింది, నన్ను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అలాగే ధర్నా చౌక్ అనేది కొన్ని దశాబ్దాలుగా అది ప్రజల తాలూకు నిరసనని చెప్పడానికి అది ఒక గొప్ప వేదిక. అలాంటి దాన్ని ఈరోజు నేను చేయడం దానివల్ల ఏమైపోతుంటే వాళ్ళకి బాధలు చెప్పుకునేయడానికి దూరం అయిపోయింది. ధర్నా చెప్పాలి, ధర్నాని వాళ్ళని ప్రదర్శించాలంటే ఏదైనా సరే శాంతియుతంగా ఒక ధర్నాన్ని చెప్పదలుచుకుంటే, శాంతియుతంగా ఒక ధర్నాన్ని నిర్వహించదలుచుకుంటే అలాంటి దాన్ని కాదని చెప్పి దూరంగా పెట్టడం ఇది ప్రజాస్వామ్యానికి సరైన పద్ధతి కాదని చెప్పి దానికి నేను జనసేన పార్టీ తరఫున తెలంగాణ ప్రజా సంఘాలకి, సిపిఎం పార్టీకి, సిపిఐ పార్టీకి, అలా మిగతా ప్రజా సంఘాలు గద్దరుగా నిర్వహిస్తున్న పార్టీలన్నిటికీ వాళ్ళు 15వ తారీఖున రేపు చేయబోతున్న రీక్లెయిమింగ్ ధర్నా చౌక్కి
నేను జనసేన పార్టీ తరఫున మద్దతు తెలుపుతాను. అలాగే మా పార్టీ కార్యకర్తలు కూడా పాల్గొంటారు దానికి మద్దతుగా అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకున్నాను. వెళ్ళి మాట్లాడి ఏదైనా మాట్లాడితే నేను వెళ్ళి ప్రత్యక్షంగా నిర్వహించాల్సి వస్తుంది ఏదైనా సరే. నేను ఇంకా పార్టీ కంప్లీట్ నిర్మాణం నేను పరిస్థితులు లేను కాబట్టి నేను దీన్ని వేదికగానే చేసుకొని మాట్లాడి, ఎందుకు నేను ప్రత్యక్షంగా పాల్గొంటే అది శాంతి భద్రతల సమస్యలు వస్తాయి, కొంత లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ అన్నీ ఉంటాయి కాబట్టి అందువల్ల కొంచెం నేను ఆచితూచి మాట్లాడాల్సి వస్తుంది. నేనేంటంటే కనీసం గిట్టుబాటు ధర కల్పించలేనప్పుడు వాళ్ళని అరెస్ట్ చేయడం మటుకు సరైన పద్ధతి కాదని చెప్పగలను. వాళ్ళని అరెస్ట్ చేయడం తప్పు. దయచేసి వాళ్ళని రైతులను మటుకు అరెస్ట్ చేయకండి. వాళ్ళ బాధల్ని వాళ్ళ వాళ్ళు ఎంత కష్టపడి ఇన్ని సంవత్సరాలు ఇంతకాలం కష్టపడి కనీసం మాకు గిట్టుబాటు ధర రావట్లేదు అని అనుకున్నప్పుడు వాళ్ళని అరెస్ట్ చేయడం మటుకు ఇది ఏ ప్రజలైతే ఆ పార్టీలు ఎన్నుకున్నారో డెఫినెట్గా అది వాళ్ళకి నెగిటివ్గా మీకు అది ప్రతిబంధకంగా ఉంటుంది రాబోయే ఎన్నికల్లో అని చెప్పి అది మీకు గ్రహించాలని నేను మిగతా అధికారంలో ఉన్న పెద్దలందరూ నేను మనస్ఫూర్తిగా వేడుకుంటాను. నేను పెద్ద ఆలోచించను, భయపడను. నేను ప్రతిదీ ఏది మాట్లాడినా చాలా ఆచితూచి ఆలోచించి మాట్లాడతాను. నేను మాట్లాడేది ఈ రోజున్న ఉత్తరాది దక్షిణాది అంటే నాకు ఇన్ఫ్యాక్ట్ నేను ఒక తెలుగు సినిమాలో 2001లో 2000 ఖుషి అనే సినిమాలో నేను ఏ మేరా జహాన్ అని చెప్పి హిందీ పాట నేను పెట్టాను. ఐఎమ్ నాట్ అగేన్స్ట్ హిందీ ఆర్ నార్త్ ఇండియా. ఐఎమ్ టాకింగ్ అబౌట్ గివ్ అస్ ఈక్వల్ ఆపర్చునిటీ. నాకు మీరు ఎంతైతే క్లెయిమ్ చేస్తున్నారో అంతే హక్కు మాకు కూడా ఇవ్వండి, కానీ ప్రాతినిధ్యం మీరే వహిస్తారు, మేము కాదు, మేము సెకండ్ గ్రేడ్ సిటిజన్స్కి దయచేసి దక్షిణాది భారతీయులను చూడకూడదని చెప్పడం నా విధి విధానం తప్ప ఐఎమ్ నాట్ అగేన్స్ట్ నార్త్ ఇండియా ఆర్ హిందీ. ఇన్ఫ్యాక్ట్ దాన్ని క్లెయిమ్ చేయాలని నేను నిజంగా నా గురించి సపోర్ట్ చేయాలని ఈరోజు కొత్తగా చెప్పక్కర్లేదు. నా సినిమాలో చూసిన ప్రతి ఒక్కరికి తెలిసిన హిందీకి ఎంత గౌరవం ఇస్తాననేది. కాకపోతే ఏంటంటే ఉత్తర భారతం అనేది నేను ఎందుకు మాట్లాడుతున్నా అంటే ఈరోజు నేను అందరూ మాట్లాడేది నేను డ్రాయింగ్ రూమ్లో మాట్లాడుకునేది, ప్రైవేట్ కాన్వర్జేషన్స్లో మాట్లాడుకునేదే నేను బయట మాట్లాడుతాను. నాతోటి నేను కలిసి పనిచేసిన రాజకీయ ప్రతినిధులు కానీ గొప్పవాళ్ళు కానీ వీళ్ళందరూ ఈ ఉత్తరాది ప్రాబల్యం మాకు చాలా ఇబ్బంది అయిపోతుందని చెప్పి నాతోనే స్వయంగా చెప్పిన వాళ్ళు ఉన్నారు. ఈరోజు వాళ్ళందరూ మర్చిపోయి వాళ్ళకి పురోగా మాట్లాడుతుండొచ్చు, అది వేరే విషయం. ఈ రోజున అలాంటి వాళ్ళు కేంద్ర మంత్రివర్గాల్లో ఉన్నారు. ఇది నేను స్వయంగా ఈ సమస్యను కావాలంటే నాకు స్వయంగా మోడీ గారు వచ్చి అడిగినా కానీ నేను ఇంతే మొహమాటం లేకుండా చెప్పగలను, ఇంతే నిర్భయంగా చెప్పగలను. దేశ క్షేమం కోరుకునేవాడు, ఈ దేశం ఒకటిలాగా ఉండాలని కోరుకునేవాడు తప్పొప్పును లేపి చూపాలి, లేదా తప్పు జరుగుద్ది. ఒక తెలుగు మాట్లాడే ఒకటే తెలుగు భాష 2 మాండలికాలు మాట్లాడే రాష్ట్రాలు విడిపోయినప్పుడు మీకు ఇలాంటి, ఎందుకంటే ఇక్కడ తెలంగాణకి అన్యాయం జరిగింది, మన మాండలికాన్ని గౌరవించట్లేదు, మన సంస్కృతిని గౌరవించట్లేదు అన్న ఒక వాదన కదా ఈరోజు మనకి ఈ స్థితి తీసుకొచ్చినప్పుడు, అలాంటిది ఉత్తరాదిని దక్షిణాదిని మీరు వేరు చేసి ప్రాతినిధ్యం సమంగా ఇవ్వనప్పుడు అది దేశ సమగ్రతకి భంగం కలిగించదా అనేది నేను చెప్పడానికి దీని లోపల ఇది నేను ఆల్రెడీ ఒకసారి ప్రధాని మోదీ గారికి కూడా చెప్పాను. ఆయన గుజరాత్ ముఖ్యమంత్రిగా ప్రధానమంత్రి అభ్యర్థిగా ఉన్నప్పుడు నేను అహ్మదాబాద్లో కలిసినప్పుడు నేను ఆయనకి ఇదే చెప్పాను. ఇది మనకి సౌత్ ఇండియా నార్త్ ఇండియన్ డివిజన్ ఉంది సార్, మీరు ఖచ్చితంగా దీన్ని మీరు అడ్రస్ చేయాల్సిన ఇష్యూ అని చెప్పి నేను ఆ రోజే చెప్పాను. ఈ రోజు కూడా నేను అదే మాట మీద కట్టుబడి ఉన్నాను. నేనైతే అలాగే ఇప్పుడు నేను ఇందాక ఆయన సింగాల్ గారి గురించి మాట్లాడటానికి మీరు ఒక ఉత్తరాది వ్యక్తిని మీరు ఇక్కడ శాస్త్రీయత ఇక్కడ సంబంధమైనవి అని తెలుసుకోకుండా మీరు పెట్టారు, ఇవన్నీ నేను మాట్లాడలేదు. కానీ ఒకవేళ పెట్టడం నాకు అభ్యంతరం లేదు. నేను అనేది ఏంటంటే అలాంటి పరిస్థితులనే అక్కడ కూడా పెట్టండి. ఇక్కడ నుంచి దక్షిణాది వారిని తీసుకెళ్ళి అక్కడ కీలకమైన పద్ధతుల్లో కూడా ఇవ్వండి. నేను అదే కోరుకుంటున్నాను, అంతేగాని ఇక్కడ పెట్టొద్దని చెప్పట్లా, మీరు ఇవ్వండి. అంతేగాని దీన్ని ఎయిదర్ బీజేపీ ఆర్ ఏ ఒక్కరో సరే దీన్ని వక్రీకరించాలి అని అనుకుంటే మటుకు అది మీరు చేసిన తప్పే తప్ప, అది మీరు అపోహ, మీ అపార్థం తప్ప. నన్ను మటుకు కించిత్తు మీరు నా మీద మరక జల్లలేరు. అశోక్ గజపతిరాజు గారికి నేను తెలియదేగా, ఆయన నాకు బాగా తెలుసు. ఇప్పుడు ఇదే సమస్య ఈరోజు ప్రజలు కొత్తగా వచ్చి అక్కడ నివసించట్లేదు, చాలా దశాబ్దాల నుంచి చేస్తాం. ఈరోజు తెలంగాణ ఉద్యమం అంతా దానికి అది అక్కడే గుండె అక్కడే ఉంది. అలాంటిది ఈరోజు దాన్ని ఎలా తీసేస్తాం? ఈరోజు తెలంగాణ వచ్చింది అంటేనే దాని ధర్నా చౌక్ ఉండటం. అలాంటి ధర్నా చౌక్ని తీసేయటం తెలంగాణ ఉద్యమానికి, తెలంగాణ మనం తెచ్చుకున్న దానికి ఆవిర్భావానికి దానికి అది సరైన విధానం కాదు. నేను ఐఎమ్ నాట్ అగేన్స్ట్ ఆర్ ప్రో ఎనీ పార్టీ అండి, ఐఎమ్ ప్రో పీపుల్. నేను ప్రజల పక్షం. ఈ రోజున గ్రూప్ టూ సంబంధించిన వాళ్ళు వచ్చారు, అలాగే మనకి ఈరోజు బీటెక్ విద్యార్థులు వచ్చారు, మొన్న చేనేత వాళ్ళు వచ్చింది. నేనేమంటానంటే
ప్రజా సమస్యల్ని ఎలాంటి లాభాపేక్ష లేకుండా, ఎలాంటి నాకు వ్యక్తిగత లాభం లేకుండా సమస్యల్ని యథాతథంగా ఎలా చూపించాలో, ఎలా ప్రజెంట్ చేయాలో ప్రజలకు అలా చేస్తున్నాను తప్ప దీంట్లో నాకు వ్యక్తిగతంగా ఒక పార్టీ ఎనీ పొలిటికల్ పార్టీ చేయాల్సిన పని నేను చేస్తున్నాను, కానీ వాళ్ళు చేయట్లేదేమో కానీ నేను